ఫ్రెండ్స్ మేము అసలు వాటర్ తెచ్చుకున్నాను 2 బాటిల్స్ అయితే. ఇక్కడ చీపురు కూడా అవైలబుల్గా ఉందండి, ఎందుకంటే మనం తుడుచుకొని కూర్చోడానికి అయితే కూర్చున్నాం. కావాలంటే మా వారు నేను కాసేపు పడుకోవచ్చు కూడా. సాప్ కూడా ఉందండి, చూపిస్తాం మీకు. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే తుడుస్తున్నానండి, చూడండి బాగుంది కదా. రండి కూర్చుందాం రండి. ఎంత చల్లగా ఉందో తెలుసా అండి. మనకి ఏసీలు ఫ్యాన్లు కూడా ఏమి అవసరం ఉండవు, అంత చల్లగా ఉంది. చాలా చుట్టూరు గ్రీనెస్ కదండి, చాలా మనకి ఎండ తగలకుండా ఒక గొడుగులాగా అయితే కప్పేసింది. ఒకసారి పైకి చూపిండి, అది అసలు 2 పొరల కింద మనకైతే ఆకాశాన్ని కప్పేసింది చెట్టు. చాలా బాగుందండి, మంచం వేసుకుని పడుకోవచ్చు, అంత బాగుంది అనమాట. మీకు రేకాయల చెట్టు ఎప్పుడైనా చూసారా? చూపిస్తాను రండి. కానీ రేకులు ఉన్నాయా? రండి రండి చూడండి. మామిడి చెట్టు అయితే పోపు అయితే వస్తుంది అనమాట. ఇదిగండి కాయలు అయితే చూడండి బాగున్నాయి కదా, మన మీద పడినట్టు. చూస్తానండి. ఇదిగోండి, ఇది రేగిపండు చెట్టు అంట. నాకైతే ఎక్కడ రేగిపండు అయితే కనిపించట్లేదు. సీజన్ కాదా? సీజన్ కాదండి. ఇప్పుడు ఎప్పుడు వస్తాయి? టైం పడుతుంది, ఇంకా కాస్త టైం ఉందంటండి. మా వారు కూడా తెలియదు అనుకుంటా, మీరు తెలిస్తే చెప్పండి. రండి చూద్దాం. చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది చూడండి. వాటర్ అయితే బయటకు పోకుండా గట్టి అయితే వేసినట్టున్నారు. చుట్టూరు నీళ్లు నిలిచి చెట్టు కొంతకాలం బతకడానికి అవకాశం ఉంది, ఓనర్ రాకపోయినా. రండి, ఇంకా వ్యూ ఉన్నాడు చూద్దాం. అసలు ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉంది. అమ్మో చాలా పెద్దది. లోపలికి వెళ్దాం, గృహం ఉన్నట్టుంది అదే. చూడండి అసలు ఎంత పెద్దదో. ఈ చెట్టుకి ఎంత చరిత్ర ఉందో ఏంటో. అమ్మో, నేను అక్కడికి వెళ్ళి శోధిస్తాను. అది నేనేదో చెట్టకల్లా అనుకుంటాను, ఆయనండి ఎక్కేమన్నాడు. ఒక్క పనిగా అర్థం చేయగలరు. ఊగుతానండి ఒకరా. ఆనాటి జ్ఞాపకాలు మళ్ళీ రావండి. అక్కడ గోళ్ళ దూకేసేదండి, చెక్కేది చెప్పక్కర్లా. గోళ్ళు ఎక్కేటట్టు చెట్లు ఈజీగా ఎక్కేసేదండి. ఇప్పుడు పట్టుకుందామంటే పిల్లలు గుర్తొస్తున్నారు ఏంటో. నాలుగా ఊగమంటారా? 2 చేతులు దిగుతాయి. అమ్మో, ఇక మర్చిపోయి ఉయ్యాలు కట్టుకోవచ్చు కదా. ఈసారి వచ్చినప్పుడు తెస్తామండి, చీర కట్టుకొచ్చేద్దాం. అప్పుడు మా వారు ఊగుతారు, మీరు చూడొచ్చు. కానీ ఊగాలనిపిస్తుంది నాకేమో. మర్చిపోయిన ఇంకో విషయం, ఇక్కడ ఎక్కమన్నారు మా వారు. ఏమైతే